నమస్కారం అండి. నేను సినర్జీ కంపెనీ నుంచి సేల్స్ ప్రతినిధిగా వచ్చాను ఇక్కడికి. సినర్జీ కంపెనీ మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలుసుకోవటం కోసం సూర్యాపేట జిల్లాలోని పునుగోడు గ్రామంలో ఉన్నాము. గరడపల్లి మండలంలో. ప్రస్తుతం మీ పేరేం పేరండి? నమస్కారం సార్. మా పేరు రవికుమార్ అండి. రవికుమార్. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? నేను 5 ఎకరాల పొలం చేస్తున్నానండి, వరి పొలం. 5 ఎకరాల పొలం చేస్తున్నారు. అంటే వెదజల్లే పద్ధతా, నాటు వేసే పద్ధతా? వెదజల్లే పద్ధతిలో వాడుతున్నామండి. మీకు వెదజల్లే పద్ధతిలో వాడేదానికిను నాటు వేసిన దానికి మధ్యన తేడా ఎంత అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఖర్చులో తేడా? ఖర్చులో సుమారుగా 10,000 వరకు 10,000 వరకు తేడా తగ్గుతుంది సార్ వస్తుంది. ఖర్చు. అంటే మందులు కూడా మందులు మేము కూడా కలుపుకోళ్ళు కూడా చాలా తగ్గాయి. ఇప్పుడు తర్వాత ఎర్రజల్లే పద్ధతిలో కొంచెం ఫస్ట్ కలుపు ఎక్కువ వస్తది కదా! అవును ఆ సార్. కలుపు వచ్చినప్పుడు మీరు ఏ మందులు వాడారు? మేము సినర్జీ కంపెనీ వాళ్ళవి సిన్ గోల్డ్, తర్వాత రైజింగ్ స్టార్ రైజింగ్ కూడా కలిపెట్టిన నాటు చల్లినాం. అంటే మొలకొచ్చిన 16 రోజులు చల్లాం సార్. ఇది 16 రోజుల నుంచి 16 రోజుల తర్వాత 20 చల్లాము. రోజుల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. చాలా మంచిగా పనిచేసింది సార్. మంచిగా పనిచేసింది. దీని మీద మీకు మంచి సాటిస్ఫాక్షన్ నమ్మకం ఉంది. సార్. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. వీటి తర్వాత ఈ కలుపు మొత్తం పోయిన తర్వాత మనకు తెగుళ్ళు వస్తుంటాయి, అవును సార్. పురుగులు వస్తుంటాయి. పురుగుల కోసం మీరు ఏం గుళికలు వాడారు? సార్ మేము సినర్జీ కంపెనీ వాళ్ళది సిండాన్ గుళికలు వాడామండి. ఎకరానికి 10 కేజీలు చొప్పున వాడాం సార్. చాలా మంచి పిలకలు బాగా గ్రోతింగ్ బాగా ఉంది. పొలంలో గ్రోతింగ్ బాగా ఉంది. పిలకలు చాలా బాగా వచ్చాయి సార్. మంచి గ్రోతింగ్ పొలంలో కనిపించింది సార్ మాకు. పురుగులు మంచి ఒడ్లు కొంచెం పలసగానే బాధపడ్డాము, కానీ గుళికలు చల్లిన తర్వాత పొలం పూర్తిగా కమ్మేసింది సార్. మొగిజన్ పోవడం లాంటివి ఆగినాయా? ఆగిపోయింది సార్, పూర్తిగా ఆగిపోయింది. పొలంలో గ్రోతింగ్ అనేది పెరిగింది, పిలకలు పెరిగాయి. ఈ పంటల్లో కొంచెం మంచు కురుస్తుంటుంది కాబట్టి అగ్గి తెగులు లక్షణాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. ఆ అగ్గి తెగులు వచ్చినప్పుడు మీరేం చేశారు? సార్ మేము కొంచెం ముందుగానే దాన్ని గ్రహించి స్టార్ట్ అయ్యే మూమెంట్ లోనే మేము ఈ యొక్క సింజోల్ కాంబీ వాడాము సార్. చాలా చక్కగా పనిచేసింది. ఎందుకంటే సార్ మాకు ముందుగా అడ్వాన్స్ గా మేము దీన్ని ప్లాన్ చేసాము. చాలా మంచిగా అగ్గి తెగులు మంచిగా ఇలాంటిది ఎక్కడ కూడా లేదు సార్. ఎందుకంటే యాసంగి పొలంలో ఎక్కువ అగ్గి తెగులు రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అది ముదిరితే మెడవిరిపు వస్తుంది. ఇలాంటి మెడవిరిపు కానీ అగ్గి తెగులు కానీ ఏం లేవు సార్. ఈ యొక్క సింజోల్ గోల్డ్ వాడాము, కాంబో వాడాము, చాలా బాగుంది సార్. సింజోల్ కాంబీ వాడాము, చాలా బాగుంది పనిచేసింది సార్. దీంతో పాటు పొలంలో పాంపొడ వస్తుంది. ఆ పాంపొడకి మీరేం మందులు వాడారు? సినర్జీ కంపెనీ వారి యొక్క పల్సిన్ వాడాము. చాలా చక్కగా కంట్రోల్ ఏ మాత్రం కూడా మార్పు అంటే మనకి ఎలాంటి పంట నష్టం జరగలేదు సార్ దీనివల్ల. సరే ఒకసారి పొలంలో కూడా చూద్దాం. పాంపొడ గమనించండి మీరు. చూడండి, ఎక్కడైనా పాంపొడ ఎక్కడైనా లేదు. అంతా నిగనలాడుకుంటూ పచ్చ మొదల నుంచి కూడా పచ్చగా ఉన్నది. ఎక్కడ పాంపొడ రాలేదు. ఈ మందు కొట్టడం వల్ల మీకు పాంపొడ రాకుండా ఉన్నది. అన్ని రకాల ప్రొడక్ట్ మేము సినర్జీ కంపెనీ వాడాం సార్. అన్ని రకాలుగా మాకు చాలా సాటిస్ఫై ఉంది సార్. కలుపు మందు నుంచి, గుళికల నుంచి, పురుగు మందులు, తెగుళ్ళ మందులు అన్ని కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది దిగుబడి? పోయిన సంవత్సరం మాకు 38-40 వరకే వచ్చినాయి సార్. ఈసారి ఖచ్చితంగా 45 బస్తాల అవకాశం ఉంది. నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఉంది సార్. పక్క పొలాల రైతులు కూడా అంటున్నారు సినర్జీ మందులు వాడటం వల్ల నీకు ఇంత దిగుబడి వచ్చింది, గతానికి తేడా ఏంటని చెప్పి నన్ను చాలా మంది రైతులు అడిగారు. మీరు పక్క రైతులకు ఎవరికైనా సజెషన్ ఇచ్చారా? ఖచ్చితంగా ఇస్తున్నాను సార్.